జోల్జెన్స్మా ఇది ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్. ఇది జర్మనీలోని నోవార్టిస్ అనే కంపెనీ దీన్ని తయారు చేస్తూ ఉంది. యాక్చువల్గా ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో బాధపడే చిన్నారులకి ఈ మెడిసిన్ని ఇస్తారు. 2019లోనే జోల్జెన్స్మాను అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. ఈ మెడిసిన్ దొరికే ఒకే ఒక్క దేశం ఓన్లీ అమెరికానండి. అసలు దేనికి వాడతారు, ఇంత ఖరీదైంది అని అంటున్నారు, ఎంత కాస్ట్ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. చిన్నపిల్లల్లోనే ఈ జబ్బు ఎక్కువగా వస్తుందండి. SMA1 అనే జీన్ లోపించడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇది పిల్లల్లో పక్షవాతానికి దారితీస్తుంది. వెన్నెముకలోని నరాలు నాడులు పనిచేయకుండా ఉంటాయి. దీంతో పిల్లలు అంబాడలేరు, పాలు తాగలేరు, కనీసం శ్వాస కూడా తీసుకోలేరు. వెంటిలేటర్ లేనిదే శ్వాస తీసుకొని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ SMAలో అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే డిజార్డర్లో 3 టైప్స్ ఉంటాయండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3. దీంట్లో ఎక్కువ ప్రాణాంతకమైంది ఓన్లీ టైప్ 1 మాత్రమే. ఈ టైప్ 1 వచ్చిన వాళ్ళు, ఆ పిల్లలు కనీసం 2 ఏళ్ళు మాత్రమే బతుకుతారు, జీవిస్తారు. అంటే ఆ వ్యాధి ఎంత ప్రమాదకరమైందో మీరు అర్థం చేసుకోండి. మందు ఎందుకింత ఖరీదు అనేది ఇప్పుడు నేను చెప్తాను. SMAకు ఎలాంటి ట్రీట్మెంట్లు లేవు, మందులు లేవు. అలాంటి సిచ్యువేషన్లో జోల్జెన్స్మా మందుకు ప్రాణం పోసింది అవెక్సిస్ అనే కంపెనీ. 2018లో ఆ కంపెనీని స్విస్ కంపెనీ నోవార్టిస్ దీన్ని కొనేసింది. మందు తయారీ కష్టంతో కూడుకున్నదని నిపుణులు చెప్పారు. మందు జీన్స్ ఆధారంగా తయారు చేసే మందు కావడం వల్ల రీసెర్చ్, ట్రయల్స్, మార్కెటింగ్స్ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ఈ మందుకు అంత రేట్ వచ్చింది. మన ఇండియాలో కూడా ఈ ప్రాబ్లంను ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే తీరా కామత్. ఇతను ముంబైకి చెందినవాడు. ఈ మందును దిగుమతి చేసుకోవాలంటే యాక్చువల్గా 6.5 crores ట్యాక్స్ అనేది ఉంటుందండి. అయితే ఈ చిన్నారి తల్లిదండ్రులు ప్రధాని మోదీ గారిని కోరడం వల్ల ఆ ట్యాక్స్ను రద్దు చేశారు మోదీ గారు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా. ఆ మంది యొక్క అసలు ప్రైస్ వచ్చేసి 18 కోట్లండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి.